పోరాటం చేస్తున్నాం కానీ అసలు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కోర్టులు కానీ ఇంతవరకు ఏం తేల్చట్లేదు. చాలామంది మనలో ఎంతోమంది కూడా మరి చనిపోవడం కూడా జరుగుతుంది, అనుభవించడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం దిగొచ్చి మరి మన సమస్యలు పరిశీలిస్తేనే బాగుంటుంది. ఇదే విధంగా మనం ఎప్పటికి కూడా యునైటెడ్గా ఉండి మరి మనం పోరాటాలు చేస్తున్నాం. ఎందుకంటే ఏనాడో ఒకనాడు మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా మనం కూడా ఆలోచించాలా. అదేవిధంగా మనకి ఇప్పుడు హైదరాబాద్లో మరి వేణుమాధవ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు టైం టు టైం అన్నీ కూడా మనకు ఏమి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసే కానివ్వండి, కలకట్టాలో జరిగే కానివ్వండి, ఢిల్లీలో జరిగే కానివ్వండి, అదేవిధంగా కోర్టులో జరిగే విషయాలను కూడా ఎప్పుడైతే తెలియజేస్తున్నారు. అదే లోకల్లో మనకు లక్ష్మణయ్య గారు కూడా అదేవిధంగా మనకు అనుకూలంగా ఉండి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఇదే ఐక్యతతో ముందుకు వెళ్ళి కలిసి ముందుకు వస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకు హాస్పిటల్లో కూడా మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్లో మరి కొన్ని సందర్భాల్లో ముందే డిపాజిట్ చేయమని కూడా మనం కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణి కూడా ఆలోచన చేస్తుంది, మరి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పేసి రాబోయే రోజుల్లో దాంట్లో కూడా మనం ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ అన్న తర్వాత కొంచెం ఛార్జెస్ కాకపోతే మనకు సింగరేణిదే కాబట్టి అది మనం ఫ్రీగానే ఇవ్వాలని చెప్పేసి అడగాల. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నల్గా ఇక్కడ కూడా ఎవరైనా మన ఏరియా హాస్పిటల్ కానీ ప్రధాన ఆసుపత్రులు కానీ అడ్మిట్ అయితే దాన్ని కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అడగాల. ఆ వైపుగా మన అన్నారు కానీ మరి ఇంతవరకు సర్కులర్ రాలేదు కాబట్టి దాని గురించి కూడా వెంటబడాల్సిన అవసరం లేదు. కాబట్టి అంతా కూడా ముందు రావాలా. సమావేశం అవకాశం నివేదన తెలియజేస్తుంది.